ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వచ్చి వారంతా కూడా మా పక్షాన్ని నిలబడి డెమోక్రసీని పీక నొక్కొద్దు, సస్పెండ్ చేయడానికి మేము ఒప్పుకోము అని చెప్పి అందరూ కూడా మా పక్షాన్ని నిలబడటం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దౌర్జన్యపరంగా వాళ్ళకి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇవాళ సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేస్తూ ప్రకటన చేసిన అటువంటి ఆ ప్రకటనను విత్డ్రా చేసుకోవాలి. మరి వాళ్ళ రోజున పార్లమెంట్లో అందరి సాక్షిగా మమ్మల్ని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించడం అనేది చాలా అన్యాయం. ఇది వాళ్ళు ఇటువంటి ప్రయత్నం చాలా రోజులుగా చేస్తా ఉన్నారు. ఈ రోజున కమల్నాథ్ గారు ప్రతిపాదించడం జరిగింది. ఇవాళ సభలో అన్ని పక్షాల వారు కూడా మాకు అండగా నిలబడి వారిని సస్పెండ్ చేసే సభ నడపనిచ్చే ప్రసక్తి లేదని చెప్పి వారంతా కూడా మాకు అండగా నిలబడ్డారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, మీరు వెంటనే ఇవాళ సీమాంధ్రలో శాంతిని నెలకొల్పండి. ఇవాళ తగలడిపోతా ఉంది. ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు, లక్షలాది జనాలు. ఇవాళ మీరు వెంటనే అక్కడ శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత మీది. మీరే చిచ్చు పెట్టారు, మీరే ఆర్పాలి. మీరు ఆ ప్రకటన చేసిన తర్వాతే ఏ రకమైన చర్చనైనా పార్లమెంట్లో మేము ఆమోదిస్తాం తప్ప మీరు ఏ రకమైన ప్రకటన చేయకుండా సీమాంధ్రలో శాంతి నెలకొల్పకుండా మీరు గనక ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏ బిల్లు కూడా పాస్ కానివ్వము, సమావేశాలు జరగనివ్వము. మీ అధ్యక్షుడు ఒకవైపు మద్దతు ప్రకటిస్తున్న తెలంగాణకు మీరు ఈ రకంగా వ్యవహరించడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది చాలా కాలంగా మీరు అడిగే ప్రశ్న ఇది. మేము ప్రకటన చేసిన తీరుని వాళ్ళు సంప్రదించకుండా అన్ని ప్రాంతాల వాళ్ళని వాళ్ళ ఆలోచనలు కానీ పార్టీల అభిప్రాయాలు కానీ ఒకవేళ విభజిస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులు కానీ అన్నిటి మీద చర్చ జరగకుండా విభజించాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా చర్చించకుండా ఇవాళ శ్రీకృష్ణ కమిషన్ సిఫార్సులు స్పష్టంగా చెప్పాడు. విడదీస్తే అనేక సమస్యలు వస్తాయి. విడదీయకుండా ఇద్దరిని కల్పించడం, ముగ్గురిని కూడా కల్పించడమే మంచిదని చెప్పి ఒకవేళ విడదీయాల్సిన పరిస్థితి వస్తే దానివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలన్నీ కూడా పరిష్కారాలు చెప్పి 3 ప్రాంతాలు ఏకగ్రీవంగా ఆమోదిస్తేనే విభజించమని చెప్పాడు. ఇవాళ శ్రీకృష్ణ కమిషన్ గురించి పార్లమెంట్లో చర్చ జరగాలి. ఇవాళ పార్లమెంట్లో ఏ సిఫార్సును అమలు చేస్తే బాగుంటుందో దానికి ఒక పార్లమెంటరీ కమిటీకి అందరూ కూడా చర్చించిన తర్వాత ఏ సిఫార్సును అమలు చేస్తే బాగుంటుందో దాన్ని అన్ని పార్టీల వారితో అన్ని ప్రాంతాల వారితో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ ఎవరైనా సరే చేయాల్సిన విధానం అదే. ఇవాళ చంద్రబాబు మాట తీసి పక్కన పెట్టండి. శ్రీకృష్ణ కమిషన్ చెప్పారు, ఏమని చెప్పారు? 3 ప్రాంతాల వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత వాళ్ళు దానివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారాలు చెప్పిన తర్వాత మాత్రమే సిఫార్సును అమలు చేయమన్నారు. దాని గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి సమస్య ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అందరితో పాటు ఆఖరిలో 10 ఏళ్ల తర్వాత ఆయన కూడా ఇచ్చారు. ముందులో ఇదన్నిటి కూడా ఈ లెటర్లు పెట్టి తెలంగాణ వాదన లేవనెత్తింది వైఎస్ఆర్. ఆ తర్వాత అందరూ కూడా ఇచ్చారు. మేము కూడా లెటర్ ఇవ్వడం అనేది అప్రస్తుతం. ఇవాళ ఏ రకమైన పాలసీ అమలు తెలుసుకున్నారో ఇవాళ శ్రీకృష్ణ కమిషన్ అమలు చేయాలంటే ఆ కమిషన్ వివరాలని శ్రీకృష్ణ కమిషన్ ఫస్ట్ పార్లమెంట్ లో అందరికీ కాపీలు ఇచ్చి దానిపైన చర్చ జరపండి. శ్రీకృష్ణ కమిషన్ లో ఏ సిఫార్సు అమలు చేయాలి దాని మీద సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత శ్రీకృష్ణ కమిషన్ చెప్పినట్టుగానే అన్ని ప్రాంతాల వాళ్ళు ఏకాభిప్రాయం ఇస్తేనే దీనిపైన విభజన చర్య తీసుకోవాలి తప్ప విభజించాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా మళ్లీ చర్చ జరగాలి. ఒకవేళ పార్లమెంట్ లో కనుక శ్రీకృష్ణ కమిషన్ మీద పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రాజీనామాలే పరిష్కారానికి కనుక మార్గం చూపెట్టయితే పార్లమెంట్ లో ఒత్తిడి తెచ్చి మా రాజీనామాలు ఆమోదించుకోవడం ద్వారా ఈ యొక్క ఆంధ్ర సీమాంధ్ర సమస్య పరిష్కారం అయితే తప్పనిసరిగా స్పీకర్ మీద ఒత్తిడి పెడతాం. సార్, నాకు ఇవన్నీ ఏమి తెలియదు. ప్రజల ఆర్తనాదాన్ని పార్లమెంట్లో వినిపిస్తూ ఉన్నాను. నేను ప్రజల ఆర్తనాదాన్ని పార్లమెంట్లో వినిపిస్తున్నాము. మాకు అన్యాయం జరుగుతోంది. ఎన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో అరిచినా పార్లమెంటుకు వినపడదు కాబట్టి మేము 4 ఎంపీలం మా స్వరాన్ని పెంచి మాకు న్యాయం చేయాలని వాళ్ళని ప్రార్థిస్తూ ఉంటే ఈరోజు 15 నిమిషాల ముందు కమల్నాథన్ గారు మా దగ్గరకు వచ్చి ఆల్ పార్టీ కమిటీ వేస్తే మీకు ఇష్టమేనా, అలాంటి ప్రతిపాదన చేస్తామని చెప్పి 15 నిమిషాల్లో సభలో మమ్మల్ని నేమ్ చేసి సస్పెండ్ చేయడానికి పేర్లు ప్రకటించడం జరిగిందంటే మా ఆర్తనాదాలు అరణ్యరోధనయ్యాయి. అలాగే మా ఆర్తనాదాన్ని పట్టించుకునేవాడు లేదు కాబట్టి మాకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి.
న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి అని చెప్పి నేను మా ప్రజల కోసం ఈ కరోనాతో పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికైనా న్యాయం చేస్తారని, ఇప్పటికైనా న్యాయం చేయాలని, లేకపోతే మోసాలతో కుతంత్రాలతో ఇంకెంతో కాలం మీరు మీ పరిపాలన సాగించలేరని చెప్పి సోనియా గాంధీ గారికి తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఒకసారి తీసుకెళ్తాను సీమాంధ్రకి. దయచేసి మీరు ఒక డేట్ నాకు ఇవ్వండి. అలా వాళ్ళు కూడా తీసుకెళ్తాం. ఈరోజు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు నలుగురే ఉన్నప్పటికీ లోక్సభలో మేము గత 9 రోజులుగా మేము పార్లమెంట్లో సుదీర్ఘంగా దీని మీద మాకు న్యాయం చేయండి అని చెప్పి ప్రభుత్వంతో మేము పార్లమెంటు స్పీకర్ గారి ద్వారా కోరుతా ఉంటే పట్టించుకోకపోగా ఎంత అన్యాయం అంటే ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. కమల్నాథన్ గారు మమ్మల్ని సస్పెండ్ చేయమని ప్రతిపాదన పెట్టారు. ఇది అన్యాయం కాదా? ఇది ఏ విధంగా మమ్మల్ని అన్యాయం? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సీమాంధ్రలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇది అన్యాయం, ఈ విధంగా చేయడం పద్ధతి కాదు, సమైక్యంగానే ఉంచమని వారు పోరాటం చేస్తా అంటే దాన్ని పట్టించుకోకపోవడం వల్ల మమ్మల్ని సస్పెండ్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏముంది? నీ చేతనైతే, నీకు చేవ ఉంటే నీ పక్కనే కూర్చున్నటువంటి 2G స్పెక్ట్రంలో దొంగల్ని సస్పెండ్ చేయండి, బొగ్గు కుంభకోణంలో ఉండేటువంటి పాత్రధారులను సస్పెండ్ చేయండి, సిడబ్ల్యూసీ స్కామ్ లో ఉన్నటువంటి వాళ్ళని సస్పెండ్ చేయండి. అంతేగాని మమ్మల్ని ప్రజాస్వామ్యయుతంగా మేము చేసేటువంటి ఆందోళనలో మీరు మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచన చేసినటువంటి అవసరం లేదా? మేమేమన్నా ప్రభుత్వం దోపిడీకి మేము గురి చేసే, ప్రభుత్వం సొమ్ముని దోపిడీకి గురి చేసామా? మేమేమన్నా దోపిడీకి గురి చేసినటువంటి వాళ్ళని సస్పెండ్ చేయకోకుండా మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఈ రోజు ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజలు చేస్తున్నటువంటి ఆందోళనలు మీ ముందుకు తీసుకొచ్చాం తప్ప మేమేమన్నా దోపిడీ చేశామా? ఎందుకోసం మమ్మల్ని సస్పెండ్ చేస్తారు? ఎవరిని ఏ విధంగా మీరు మమ్మల్ని సస్పెండ్ చేస్తారు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈ రోజు హౌస్ మొత్తం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది పార్లమెంట్ సభ్యులు కూడా దీన్ని వ్యతిరేకించారు. మీరు సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు, ఇది సరైన పద్ధతి కాదు, ఈ విధంగా చేయడం మంచిది కాదని చెప్పి వ్యతిరేకించారు. ఇప్పుడైనా మీరు ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు మీరు కోరుతా ఉన్నారు కేవలం రెండు సామాజిక వర్గాలు మాత్రమే ఈ ఉద్యమం చేస్తారని చెప్పి. మీరు వచ్చి చూడండి, దయచేసి అన్ని ప్రాంతాలకు వచ్చి మీరు చూడండి, ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ రోజు తెలంగాణ ఉద్యమం చేసిన దాంట్లో కొంతమంది తెలంగాణ కావాలంటే, కొంతమంది సమైక్యం కావాలని చెప్పిన తెలంగాణ ప్రాంతంలోనైనా కోరే వాళ్ళు ఉన్నారేమో, కానీ ఈ రోజు సీమాంధ్రలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సమైక్యంగా ఉండాలని కోరుతా ఉన్నారు తప్ప వేరే ఆలోచన లేనే లేదు. ఈడ సామాజిక వర్గాలు అనేటివి కాదు, అన్ని వర్గాలు ఈ రోజు మరి సమైక్యం కోసం పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రకటనలు.